ఎక్స్పైర్ అయినట్టే. నువ్వు కూర్చున్న ఆ కుర్చీని కొంచెం గట్టిగా పట్టుకో సీఎం. ఎవరిని కలవాలి? ముఖ్యమంత్రి గారిని. బ్యాగ్స్ స్కానర్లో పెట్టండి. భయపడకురా. ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ముఖ్యమంత్రి గారిని కలవాలి. నా గవర్నమెంట్ లో ఇలాంటి బంధు ప్రీతి ఆశ్రిత పక్షపాతానికి ఇప్పటికైనా నిజం చెప్పండి. ఎక్సైజ్ మినిస్టర్ ని సీఎం గట్టిగా వాయించేస్తున్నాడు. మనం ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ వద్దాం. సీఎం మూడు కరెక్ట్ గా ఉన్నట్లేదు. అదే కరెక్ట్. నా గురించి మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సార్. ఈ ఇష్యూకి సంబంధించిన అన్ని మనం అనుకోవడం మళ్ళీ ఇంకోసారి వద్దాం. టేబుల్ మీద ఉండాలి. సరే సార్. అర్థమైందా? ఏంటి సార్ మిమ్మల్ని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకుందాం సార్. సార్ షల్ వి? నేను మీటింగ్ వెళ్తున్నాను, నాతో రండి. మేము యూనివర్సిటీ కాలేజ్లో స్టూడెంట్స్ని సార్. నా పేరు రమ్య, యూనియన్ చైర్పర్సన్. మా కాలేజ్ 153rd యానివర్సరీ సార్. లాస్ట్ వీక్ మా ప్రిన్సిపల్ సార్ వచ్చి మిమ్మల్ని కలిశారు. నాది కూడా ఇదే కాలేజ్, ఓల్డ్ స్టూడెంట్. నేను వస్తాను. నువ్వెందుకు వచ్చావు? తను కూడా వచ్చాను. ఏ తను ఒంటరిగా రాలేదా? లేదు, తనకి ధైర్యంగా. ధైర్యం? నీ కారణంగా స్టేట్ వైడ్ స్ట్రైకులు చేయబోతున్నారు. దానివల్ల సాధారణ జనం ఎన్ని ఇబ్బందులు గురవుతారో తెలుసా నీకు? పోస్టులు ఎవరైనా పెట్టచ్చు, కానీ వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాల్సిన బాధ్యత వేరే వాళ్ళు తీసుకోవాలి. ఓపెన్ చేయండి. మీరిద్దరు నా ఆఫీస్లో వెయిట్ చేయండి. నా పేరు సంజయ్. నేను కాలేజ్ స్టూడెంట్ని. నాదో ఆర్డినరీ ఫ్యామిలీ. మా నాన్న ఒక హోటల్లో వెయిటర్, అక్క పార్కింగ్ లాట్లో ఉద్యోగం చేస్తుంది. వీళ్ళిద్దరి శాలరీస్తోనే మా కుటుంబం నడిచేది. ఒక్కరోజు వీళ్ళిద్దరు డ్యూటీకి వెళ్ళకపోయినా మేము కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేశారు, తన వల్ల తెలంగాణలో ప్రజలకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని. ఇప్పుడు ఈ స్ట్రీట్ వైడ్ స్ట్రైక్కి ముఖ్యమంత్రి గారే కారణం. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ స్ట్రైక్ రోజున మీకున్న అధికారాన్ని ఉపయోగించి జనాలకి రోజువారీ జీవితాన్ని జీవించే అవకాశం తెలంగాణ ముఖ్యమంత్రిగా అందించగలరా మీరు? నేను ముందే చెప్పాను కదా స్ట్రైక్ రోజున అమ్మాయిని స్కూల్కి తీసుకెళ్ళొద్దని. ఇప్పుడు చూడండి మేడం. స్ట్రైక్ రోజు ఎందుకు నడుపుతున్నారా? ప్లీజ్ అన్న, ప్లీజ్ స్ట్రైక్ చెప్తే స్కూల్ కావాలా నీకు? ఆడవాళ్ళ మీద చూపించుకో. వెళ్ళండమ్మా. ఇంచుమించు ఇది 300 గ్రాములు ఉంటుందా? ఇంకొంచెం వెయిట్ ఉండాలి, ఓ కేజీన్నర దాకా. అప్పుడే ఆ గ్లాస్ బద్దలవుతుంది. ఇంతకు ముందులా కాదు, ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గ్లాసులు బిగిస్తున్నాం బస్సులకి. ఎమ్మెల్యే అయ్యుండి నువ్వు ఇలా చేయడం బాధగా అనిపిస్తోంది.
ప్రజల ప్రయోజనం కోసం స్ట్రైక్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా కొంచెం అసౌకర్యాన్ని భరించక తప్పదు. కరెక్టే. నీకు ఓటేసిన వాళ్ళలో కొందరు ఆ బస్సులో కూర్చునుండొచ్చని మర్చిపోవద్దు. పౌర హక్కుల కోసం పోరాడేటప్పుడు పౌరుల రక్షణ, పౌరుల ధర్మం మర్చిపోవద్దు. ఏదేమైనా మీ ఎమ్మెల్యేలు కొద్ది రోజులు జైల్లో గడపాలి. స్టేట్ గవర్నమెంట్ కేసు పెడుతుంది, ఫైన్ కూడా కట్టాల్సి ఉంటుంది. ఓ 10,000 20,000 ఎవరైనా ఏర్పాటు చేసుకోండి. అరెస్ట్ చేయండి. స్టేట్ వైడ్ స్ట్రైక్ ని అడ్డుకోవడానికి మీరు ఎన్నుకున్న ఈ మార్గం చీప్ హీరోయిజం అనిపించట్లేదా సార్? సామాన్య ప్రజానికం కోసం నేను ఈ పని చేశాను. ఇందులో చీప్ గా ఫీల్ అవ్వడానికి ఏమీ లేదు. మీరు కూడా దాన్ని ఆ యాంగిల్లో చూడండి. సార్ మీరు ఇలా రోడ్డు మీదకి వచ్చి స్ట్రైక్ ఆపడానికి మోటివేషన్ ఏంటి? నా జాబ్ నేను చేయడానికి మోటివేషన్ ఎందుకు? ఛాలెంజింగ్ ద చీఫ్ మినిస్టర్. ఈ స్ట్రైక్ వల్ల సామాన్య ప్రజలు పడే ఇబ్బందుల్ని వివరిస్తూ నన్ను ఛాలెంజ్ చేస్తూ ఉండాలి నీ వీడియో. నువ్వు నన్ను అడిగే ఒక్కొక్క క్వశ్చన్ సమ్మెలకు వ్యతిరేకంగా తెలంగాణలో సామాన్య ప్రజల ఫీలింగ్స్ ప్రతిబింబించేలా ఉండాలి. ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యాప్త 12 గంటల సమ్మె పూర్తిగా విఫలమైంది. అన్ని చోట్ల దుకాణాలు యథావిధిగా తెరుచుకున్నాయి. వాహనాలన్నీ రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. స్కూళ్లు, ఆఫీసులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నడిచాయి. ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా భావించిన రాష్ట్ర వ్యాప్త సమ్మె సంపూర్ణంగా విఫలమైంది. అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు మినహా రాష్ట్రమంతటా ప్రశాంత వాతావరణం నెలకొంది. హాయ్ మాము. ఎలా ఉన్నావు? ఎవరి బంగారు కొండ? ఎప్పుడొచ్చు? రాగానే నీకు ఫోన్ చేయమని చెప్పాను. వింటేగా నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి ఎదురు చూస్తూ కూర్చున్నా. ఏది మామయ్య బుద్ధి బురా. అప్పటికప్పుడు అనుకున్నా నీ దగ్గరికి రావాలని. సతీష్ ఎక్కడా? సతీష్ మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళాడు. రేపొస్తాడు. ఫోన్ చేశారా? ఇంకా లేదు, నీతో కలిసి చేద్దామని వెయిట్ చేస్తున్నా. నీకు ఇష్టమైన కూరలుండాను. సతీష్కి కెనడాలో జాబ్ వచ్చింది. వచ్చే నెల వెళ్ళాలని ప్లాన్. నాకు కూడా ఒక చిన్న ప్లేస్మెంట్ వచ్చింది. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? నేను చెప్పాను, నువ్వే మర్చిపోయావు. 28న నాన్న సంవత్సరికం కదా, అదే రోజున మేము బయలుదేరుతున్నాం. నా దగ్గర కొన్ని రోజులు ఉండొచ్చుగా నీకు వీలైతే? లేదని రేపు ఉదయమే వెళ్ళాలి. కొన్ని పనులు బ్యాలెన్స్ ఉండిపోయాయి. సతీష్ కూడా బిజీగా ఉన్నాడు. ఏ ఆపు. అక్కడి నుంచి నా కురాన్ని పిలు. సంజయ్. ఓకే సార్. సంజయ్. ఎక్కడికి రా? ఇంటికి సార్. కొంపలు మునిగే పనులేం లేవుగా? లేదు సార్. అయితే పడ్డకు. ఎక్కడా? ఏంటా పొట్టలో? పల్లీలు సార్. ఇవ్వు. ఇవన్నీ తింటారా మీరు? ఎందుకు తిన్నావు? గొంతుది కదా. నేను పల్లీలు కొనుక్కుని తినేటప్పుడు వీటి ఖరీదు 10 పైసలు. 10 పైసలు కాయిన్ చూసావా? నీకేమీ అర్థం కావట్లేదు కదా? ఇవన్నీ నువ్వు పెట్టిన పోస్ట్కి రిలేటెడే. నేను రాసిన పోస్టా? ఇప్పుడు నన్ను ముఖ్యమంత్రిగా తిరస్కరించడానికి లేదా ఎమ్మెల్యే ఎంపీల్ని తిరస్కరించడానికి ఇన్ కేసు నీకు నచ్చకపోతే కుదురుతుందా? లేదు. కానీ ప్రజలకు ఆ అవకాశం హక్కుగా ఉండాలి అన్నదే నీ పోస్ట్ సారాంశం. నువ్వు నాకు పని చేసి పెట్టాలి. ఏం చేయాలి నేను? చేయవా? చేస్తాను సార్. నా కోసం నువ్వు సర్వే చేయాలి సంజయ్. తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు గురించి
ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లు సంతృప్తిగా ఉన్నారో లేదో నాకు తెలియాలి. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోని విద్యార్థుల సహకారంతో నువ్వు ఈ పని చేయాలి. నీ ఫ్రెండ్ రమ్య హెల్ప్ తీసుకో. కాకపోతే నువ్విది నా కోసమే చేస్తున్నావన్న విషయం మీ ఇద్దరి మధ్యనే ఉండాలి. సరే సార్. ఓకే? చాలాసార్లు చాలామంది ఐడియాని పార్లమెంట్లో బిల్లుగా ప్రవేశపెట్టారు, కానీ పాస్ అవ్వలేదు. పాస్ అయ్యేది కనుక ఇంప్లిమెంట్ అయితే వాళ్ళకే డేంజర్. అది అసలు కారణం. యు రైట్ దిస్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది వెరీ గుడ్ రైటింగ్స్ ఆన్ ద సబ్జెక్ట్. ఇది సంజయ్కి కొత్తగా వచ్చిన థాట్. ప్రజాప్రతినిధుల్ని వాళ్ళ టర్మ్ కంప్లీట్ అవ్వకముందు తొలగించే అవకాశం ఉండాలని. సడన్ గా ఏంటి నీకు ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్? నాకు రాయడం అంటే ఇష్టం, అందుకే ఈసారి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే టాపిక్ని చూస్ చేసుకుందాం అనుకున్నాను సార్. కరెక్ట్ చాయిస్. ఇట్స్ ఎ వెరీ లైవ్ టాపిక్, యు నో. గుడ్ సెలెక్షన్. థ్యాంక్ యూ సార్. బట్ ఈ ఆలోచన సంజయ్ కంటే ముందే తెలంగాణలో ఇంకో అతనికి వచ్చింది. ఎవరికి వచ్చింది తాతయ్య? ఇది 1987ది మీ కాలేజ్ మ్యాగజైన్. ఆయన ఎవరో తెలుసా? ఓ మై గాడ్. మై మోస్ట్ ఫేమస్ ఫ్రెండ్స్ చంద్రం అండ్ బాబీ ఇద్దరు కాలేజీలో స్టార్స్. ఆ బాబీయే ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు. బట్ వాళ్ళిద్దరినీ రౌడీలని పిలిచేవాళ్ళు కాలేజీలో. బట్ దేర్ పొలిటికల్ వ్యూస్ ఆర్ బ్రిలియంట్, ఎస్పెషల్లీ చంద్రం. హీ వాజ్ ఎ వొరేషియస్ రీడర్. ఒకరోజు కాలేజీలో పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ పొలిటికల్లీ రిలేటెడ్. చంద్రం తలకి గాయమైంది. 3 రోజులు స్పృహ లేకుండా హాస్పిటల్లో ఉన్నాడు. బట్ హీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆయన ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సార్ వీళ్ళందరూ మీరు వెళ్ళి పబ్లిక్ వర్క్ సెక్రటరీని కలవండి, నేను మాట్లాడతాను. ఇనాగ్రేషన్కి మీరు రావాలి సార్. ముందు పని ఫినిష్ అవ్వాలి కదా, అప్పుడు చూద్దాం. మార్నింగ్ సార్. సార్ ఒక అర్జెంట్ మ్యాటర్ సార్. సార్ ఇది మీ గవర్నమెంట్ ఎఫెక్ట్ చేసే మ్యాటర్ సార్. అందుకే డెసిషన్ తీసుకునే ముందు మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ప్రొసీడ్ అయిపో. ఆర్ యూ షూర్? అలెక్స్, నీలో కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గినట్టుంది. 3 సస్పెన్షన్ సార్. మీకు తెలుసు కదా, విజిలెన్స్ డైరెక్టర్ పదవి అంటే హీరోయిజం చూపించాలన్న ఆలోచన. ఇప్పుడైతే నాకు అసలు లేదు సార్. భయం వేస్తోంది సార్. ఏమైనా చేయాలంటే చెక్ చేసుకోవాలి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అని. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో చెక్ చేసుకోవాలి అని రాస్తుందా మీ రూల్ బుక్ లో? అలెక్స్, నీకు ఇంకా ఎంత సర్వీస్ ఉంది? 2 సంవత్సరాల 8 నెలలు సార్. నాకు ఈ స్థానంలో ఎన్నాళ్ళుంటానో తెలియదు, కానీ నీ సర్వీస్ అయ్యి నువ్వు రిటైర్ అయ్యే వరకు నీ స్థానంలోనే ఉంటావు. అవునా? థ్యాంక్ యూ సార్. ట్యాక్స్ రిసిట్స్, అగ్రిమెంట్స్ ముందే పంపించేశాను. వాళ్ళు దీన్ని అనవసరంగా లేనిపోని చెప్పి ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. నేను చెప్పే జాగ్రత్తగా విను. ఈరోజే ఈ ఇష్యూ సెటిల్ అయిపోవాలి. ఏం లేదండి, 6 చిన్న ప్రాబ్లం. మ్యాక్సిమం 2 రోజులు, ఈలోగా క్లియర్ అవుద్ది. హలో, మినిస్టర్ గారు మీటింగ్లో ఉన్నారు. ఓ అరగంటకి ఫోన్ చేయండి. ఓకే. ఫస్ట్లోనే నేను మీ దగ్గరకు వచ్చి ఉండాల్సింది. 8 నెలల నుంచి ఆఫీసుల చుట్టూ రౌండ్స్ వేస్తున్నాను. చూడు, మనం ఫాలో అవుతున్న ఈ బ్యూరోక్రసీ సిస్టంలో లెక్కలేనన్ని లూప్ హోల్స్ ఉన్నాయి కాదు. సార్ రండి, కూర్చోండి, తీయండి. ఇరవై 25 ఉన్నాయిగా? ఉన్నాయి సార్. రాజగోపాల్, నువ్వు టెన్షన్ పడాల్సిందేం లేదు, సరేనా? ఈ డబ్బులు సార్
ఏంటి ఏంట్రా ఇది? అరెస్ట్ చేయాలి సార్, సహకరించండి ప్లీజ్. ఓ, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్, ఈ రెండు ఖాళీగా ఉన్నాయి. చైర్మన్ పోస్ట్లో నీకు ఏది కావాలి చెప్పు. సీఎం గారికి అయితే కాల్ చేయకండి సార్, ఆయనకన్నీ తెలుసు. రెవెన్యూ మంత్రి ఎంజే సత్యనారాయణ అరెస్ట్. వైజాగ్ లోని గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో మంత్రిని విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. వరంగల్ కి చెందిన ఒక వ్యక్తి దగ్గర నుంచి లంచం తీసుకుంటూ రెవెన్యూ మినిస్టర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. విజిలెన్స్ డైరెక్టర్ స్వయంగా ఈ ఆపరేషన్ లో పాల్పంచుకున్నారు. ఈ అరెస్ట్ తో ఎంజే సత్యనారాయణ తన మంత్రి పదవి నుంచి 25 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెవెన్యూ మినిస్టర్ సత్యనారాయణ అడ్డంగా దొరికిపోయారు. మినిస్టర్ పర్సనల్ సెక్రటరీ మనోజ్ రవీంద్రను కూడా అధికారులు అరెస్టు చేశారు. విజిలెన్స్ డైరెక్టర్ అలెక్స్ నేతృత్వంలో ఈ అరెస్టులు కొనసాగాయి. సత్యనారాయణ మంత్రి స్థానాన్ని కోల్పోవటం ఖాయమైనప్పటికీ ఎమ్మెల్యేగా ఆయన రాజీనామా చేసే అవకాశం లేదని పలువురు విశ్లేషకులు